ఒక క్షణం ఆలోచించి మేఘం గాలితో కదులుతుంది. సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు అదృశ్యమవుతుంది. నేను మేఘాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబా. పవిత్రపై ప్రేమతో చివరిగా పవిత్రకు పర్వతం గురించి ఆలోచించాడు. అతను చెప్పాడు, పర్వతం బలమైనది, స్థిరమైనది మరియు రక్షించగలదు అని చెప్పాడు. ఆ అమ్మాయి తల ఊపుతూ, గాలి బలంగా ఉంది కానీ అది కూడా ఊహించలేనిది మరియు నష్టం కలిగించవచ్చు బాబా. పర్వతం బలంగా స్థిరంగా ఉంది. గాలి, మేఘం మరియు సూర్యుడి నుండి నిన్ను రక్షించగలదు అని బాబా అంటాడు. అమ్మాయి నవ్వుతుంది. నవ్వి, అవును, పర్వతం బలంగా ఉంది కానీ దానిలో రంధ్రం చేయగల వ్యక్తి ఉన్నాడు. పర్వతం కంటే బలమైన వ్యక్తి అతనే ఎలుక వీరుడు.